భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ప్రకృతి కన్నెర చేయడంతో మహబూబాబాద్ జిల్లాలోని బ్రిడ్జ్ ముక్కలైంది. ఆకేరు వాగు ఉధృతికి మరిపేడ మండలంలోని ధర్మారం గ్రామం కాకవిలకమైంది. ఖమ్మం మహబూబాబాద్ జిల్లా సరిహద్దులో ఆకేరు వాగు సృష్టించిన బీభత్సంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడ వాగులు వంకలు మొత్తం పొంగి పొరడమే కాకుండా చూస్తే ఇప్పుడు మనం ప్రస్తుతం బాల్ని ధర్మారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించిన ఆకేరు వాగు పైన బ్రిడ్జి ఉంది. ఈ యొక్క బ్రిడ్జి మొత్తం చూస్తే 9 ముక్కలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జి 9 ముక్కలు అవడమే కాకుండా ఈ యొక్క బ్రిడ్జి పైన ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. దీనిపైన ఇప్పుడు నీరైతే ఎక్కించిపోతుందో దానిపై నుండి సుమారు ఇంకా 15-16 ఫీట్ల హైట్తో నీళ్లు పోయినాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా బాల్ని తండా కాకుండా మాన్సింగ్ తండా ఉంటుంది. ఈ యొక్క 2 తండాలకు 3 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా కరెంటు కూడా లేదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది మనకు ఇక్కడ ఎట్లాంటి విపత్తి సృష్టించిందో వరద అనేది. దాంతోపాటు చూస్తే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఒక గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ అసలు ఎలా జరిగింది, ఇక్కడ ఏంది, ఎందుకు ఇట్లా వచ్చింది, ఈ యొక్క ప్రళయంతో ఎట్లా ప్రాబ్లం అయిందని చెప్పి తెలుసుకోవడానికి గ్రామస్తులు ఉన్నారు మనతో పాటు. చెప్పండి, ఈ యొక్క వర్షం ఇంతగానం వచ్చింది కదా, ఈ బ్రిడ్జి మొత్తం ముక్కలు అయిపోయింది. మీ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితులు ఇప్పుడు? సార్, మేమైతే గ్రామంలో 3 రోజుల నుంచి కరెంట్ లేదు. ఒక్క అధికారి రాలే, ఒక ఎమ్మెల్యే రాలే, ఒక కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలే, అసలు దీనికి సంబంధించిన ఎవ్వరు రాలే. కనీసం ఒక 4 రోజులు దారుణంగా ఉన్నాయి. బయట ఊళ్ళో పోయి అడుక్కొని తినే కడికి వచ్చింది. మేము మానసింగ్ తండ అని ఒక మా కింద ఆమ్లెట్ ఉంది సార్. చిన్నపిల్లలు అయితే రాత్రి కూడా అసలు దారుణంగా ఉన్నారు. కొంటానికి క్రొవ్వొత్తులు కూడా లేవు, గ్యాస్ లేదు, ఏది లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ప్రభుత్వ అధికారి రాలే, ఎవ్వరు రాలే సార్. మమ్మల్ని పట్టించుకుంటున్న కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసినాం. అంటే మీ గ్రామ సర్పంచ్ కానీ ఇక్కడ మాజీ సర్పంచ్, అంటే ఇప్పుడు సర్పంచులు లేరు, మాజీ సర్పంచ్ కానీ మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ వారు కానీ ఇక్కడ మీకు సంబంధించిన ఎమ్మెల్యే అధికారులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే సార్. గ్రామ సర్పంచ్ అంటే వాళ్ళది ఏం నడవట్లేదు కదా సార్. మన సెక్రటరీదే నడుస్తుంది. సెక్రటరీ చెప్తే నేనేం చేయనని అంటాడు ఆయన. ఇది ఇక్కడ పరిస్థితి. ఇదే కాకుండా చూస్తే గత 3 రోజుల నుంచి కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అన్నం కూడా తినని పరిస్థితి ఉంది. వాళ్ళు కరెంటు కూడా లేని పరిస్థితి. ఇళ్లలో వారికి భావ్య ప్రపంచంతో మొత్తం సంబంధాలు తెగిపోయినాయని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క గ్రామంలో మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క గ్రామంలో ఇంత వరద ఇప్పటివరకు ఎప్పుడైనా వచ్చిందా? ఇదే మొదటిసారా? ఇదే ఫస్ట్ సారి, మొదటిసారి వచ్చింది. మనము ఇప్పుడు కరెంటు లేదు, మనకు వచ్చి అధికారులు ఎవరు రాలేదు. ఎవరికి 1000 గారికి ఫోన్ చేస్తే మేమేం చేయగలగాము, మేమేం చేయలేము, రేపో ఎల్లుండే వస్తే చేస్తారు, లేదంటే లేదని అంటున్నారు. మాట్లాడుతాం 1000 గారికి కూడా కాల్ చేశాను నేను. ఇప్పుడు మాట్లాడితే 1000 గారి ముచ్చట చెప్పుకొచ్చారు. మరి మేడం ఎవరు రాలేదంటే ఎవరు రాలేదని చెప్పాము. ఇప్పుడు ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. మన పిఎస్ గూడెం బ్రిడ్జి చూసుకొని వెళ్ళిపోయారు. మన బాలిన ధర్మారం పక్కనే 1 కిలోమీటర్ కూడా ఇది చూడడానికి రాలేదు. వీరు చూడడానికి కూడా రాలేకపోయారు. అక్కడ నుండి అక్కడికే వెళ్ళిపోయారు. ఏదైతే మొన్న 3 రోజుల క్రితం కొట్టుకుపోయినలో తండ్రి కూతురు ఆ ప్రాంతానికి వచ్చి సీఎం వచ్చి అక్కడ సందర్శించడం జరిగింది. పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్న మా గ్రామానికి రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు కొద్దిగా ఇబ్బందిగా మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకొక గ్రామస్తుడు ఉన్నాడు. మీ యొక్క గ్రామంలో ఈ బ్రిడ్జి ఎప్పుడు నిర్మించారో, ఈ బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉంది ఇప్పటివరకు? గతంలో అంటే ఇది పురాతన బ్రిడ్జా లేదా కొత్త బ్రిడ్జా? కొత్త బ్రిడ్జి అండి. ఇంతకుముందు బ్రిడ్జి లేదు, కొత్త బ్రిడ్జే. అదే అది పిల్లర్లు మొత్తం అడుగుతో సహా మొత్తం కూలిపోయినాయి. మళ్ళీ ఇందులోటి ఇల్లు కూలిపోయినాయి అండి. ఇల్లు కూలిపోయి ఎస్సీ కాలనీలో ఇల్లు మొత్తం కూలినాయి. ఇల్లు ఒక 3-4-5 ఇల్లు అయితే అసలు ఏ మాత్రం లేవండి, అసలు కూలిపోయినాయి. మా గుడిసె మొత్తం ఏం లేదండి, ఇల్లు కూలిపోయి మేము ఏరేటోళ్ళ ఇంట్లో ఉండి వండుకొని తింటున్నాం ఇంటి లేక. గుడ్డలు కూడా పోయినాయండి, గుడ్డలు పోయినాయి, ఇంటి సామాన్లు కూడా పోయినాయి, ఏవి లేకుండా పోయినాయి. ఏమైనా కట్టుగుడ్డలతోటే ఉన్నాం. ఇది ఇక్కడ గ్రామస్తులు చెప్పేది. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి సంబంధించి ఈ యొక్క వర్షంతో పాటు వారికి కావాల్సిన ఆహార పదార్థాలే కానీ బియ్యం కానీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా ఈ యొక్క వరదలను కొట్టుకుపోవడంతో పాటు వారు కట్టుబట్టల మీద 3 రోజుల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చూడొచ్చు, ఇప్పుడు కూడా వర్షం కొద్ది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి రానున్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ యొక్క గ్రామానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ అతను కూడా ఇంతవరకు ఈ యొక్క గ్రామాన్ని వచ్చి సందర్శించలేకపోవడం కూడా ఒక ఆశ్చర్యకరం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రామానికి సంబంధించిన ఎన్నో బాధలతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కాలనీ ఒక ఊరు మొత్తం నీట మునిగిపోయింది. ఇదే కాకుండా చూస్తే పక్కనే ఉన్న ఎస్సీ వాడ ఇటు పోతే మాన్సింగ్ తండా మొత్తం నీటిలో మునిగిపోవడంతో పాటు వాళ్ళ ఇళ్లలో కూడా ఏ వస్తువులు కూడా పనికి రాకుండా ఉన్నాయి. ఇంట్లో పోయి చూస్తే మొత్తం బురదమయంగానే ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు వాపోతున్నారు.
బాలిన్ ధర్మారం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.